మిట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఏంది నువ్వు చేస్తాండే పని? ఎక్సర్సైజ్ చేస్తాను స్వామి. ఏది ఏళ్ళపల్లె ఎక్సర్సైజ్ గో? నిన్న బెంగళూరు పోయినానా, రాత్రి వచ్చేలకు లేట్ అయింది. వచ్చి పండుకొని నిద్రపోయినానా, ఈ లేచాలకు లేట్ అయిందా, డాక్టర్ దగ్గరికి పోయినా మన నొప్పులకని. అవునులే. ఎప్పుడు లేచి వాకింగ్ చేయనాడు. ఏంది నేను స్వామి. నువ్వు నిద్ర లేచానా? అదేందో ఎప్పుడు లేచేప్పుడు అంటే అర్థం కాలే. అప్పుడు వాకింగ్ చేయమన్నాడా, అవునులే. నేను లేచాలకు 11:30 అయింది. అందుకే ఇప్పుడు వచ్చి వాకింగ్ చేస్తానా. వచ్చే గ్రౌండ్ లో వాకింగ్ చేస్తాను, వాడు అడిగాడు ఊరంతా తిరుగుతాడు. నాకోసమా? ఉండు ఫోన్ చేస్తా. ఏమో అరే చల్లే చెప్పు మురళనా. ఇక్కడ చంద్రమ్మ గుడికాడ గ్రౌండ్ లేదు, సెటిల్ గ్రౌండ్ అన్నారు రా, అర్జెంట్ రా. వారిని పాసుకులు ఆడి చేస్తాడు మంచిగా. ఏంది ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఎండపోతప్పుడు? మిట్ట మధ్యాహ్నం. మిట్ట మధ్యాహ్నం. సరే వస్తానే ఉంటాడు. రా వస్తానులే. మనం ఇక్కడ ఫుల్ ఎక్సర్సైజ్ మీద ఉన్నాము. ఈరోజు చంద్రగుడి మిట్ట మధ్యాహ్నం చెప్పులు లేకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఉత్తకాలతో. ఏంది నా ఉత్తకాలు ఎందుకు చేస్తాను ఉన్నా? ఏం లేదు, డాక్టర్ దగ్గర వినానా. ఏం చెప్పిన డాక్టర్, చెప్పులు కానీ బూట్లు వేసుకోకుండా బాగా గ్రౌండ్ లో తిరుగు, రాళ్ళు గుచ్చుకొని నెత్తర పారాడుతుంది పైకి కిందికి, నెత్తర పారాడుతుంది పైకి కిందికి. డాక్టర్ పొద్దునడి కానీ సాయంత్రం కానీ చేయమంటాడు. నువ్వేందన్నా ఎంత పొద్దున చేస్తాను ఏందనా? సో అలాంటి రోగాలు ఏ రావద్దు అనే ఒక మంచి ఉద్దేశంతోనే మన పులివెందులోని మెయిన్ రూట్ లో ఉన్న నారాయణ కాలేజ్ సందుకు ఆపోజిట్ లోనే షాప్ పేరు ఏకేఆర్ ఆక్వా వాటర్ ప్యూరిఫైర్స్. సో ఇక్కడ షాప్ అయితే పెట్టారు. ఇందులో మీరు చూస్తున్న మిషన్లు ఇవన్నీ అంటే ఎటువంటి కెమికల్ కలుపుకోకుండా న్యాచురల్ పద్ధతిలో మంచి మినరల్ వాటర్ అయితే మనకు ఉత్పత్తి అవుతాయంట. సో ఆ నీళ్లు తాగడం వల్ల మనకు చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి సో కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా సోషల్ మీడియాలో మనం వీడియోలు చూస్తూ ఉంటాం. సో ఈ మామూలుగా కెమికల్ కలుపుకోకుండా వాటర్ వస్తాయంటారు కదా, అవి ఎట్లా వస్తాయి దీంట్లో కెమికల్? ఇది మన పాతకాలం పద్ధతిలో దీంతో వచ్చేసి సెడిమెంట్ కార్బన్ అనేది మనం పాతకాలంలో పెద్దోళ్ళు వడగొట్టుకుని ఎట్లయితే తాగుతున్నారో ఆ పద్ధతిలోనే వితౌట్ కెమికల్తోనే దీంతో ఇసుక బొగ్గు అనే ఉంటాయి ఫిల్టర్లలో, వాటి ద్వారానే మన ఫిల్టర్ అయ్యి వస్తాయి నా వాటరు. మామూలుగా ప్రతి ఒక్క వాటర్ ప్యూరిఫైర్లలో ఆర్ఓ అనేది కంపల్సరీ, రివర్స్ ఆస్మోసిస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆర్ఓ కాకుండా మన దగ్గర వచ్చేసి యూవి, ఆల్కలైన్, కాపర్ అనే ఫీచర్స్ వేసి ఇస్తున్నామంట మనం మిషన్లలో. ఆర్ఓ అనేది రివర్స్ ఆస్మోసిస్, యూవి అనేది మనం వాటర్ని కాచుకొని తాగుతాం కదా, ఆ కాచుకొని తాగే పద్ధతిలోనే వాటర్లో ఉండే బ్యాక్టీరియాని చంపేసేదానికి యూవి అనేది ఉపయోగపడుతుంది. యూవి అంటే అల్ట్రా వైలెట్ అని మామూలుగా ఫుల్ ఫామ్ దాన్ని. ఆల్కలైన్ అనేది వాటర్లో ఉండే పిహెచ్ స్థాయిని చూపిస్తుంది. పిహెచ్ అంటే మనకు 7 అనేది న్యాచురల్ వాటర్ ఉంటుంది, 6 నుంచి 1 వరకు ఉండేది అసిడిక్ వాటర్. మనం మామూలుగా అయితే మనం తాగని వాటర్ వచ్చేసి అసిడిక్ వాటర్. 7 అనేది ఎటువంటి కెమికల్ కలుషితం లేకుండా వచ్చే వాటర్, న్యాచురల్ వాటర్ 7 అని చూపిస్తుంది. ఆల్కలైన్ వాటర్ వచ్చేసి 8 నుంచి 10 మధ్యలో ఉండేది ఆల్కలైన్ వాటర్, పిహెచ్ చూపిస్తుంది. అది మన ఫీచర్లు ఉండే వాటర్ ప్యూరిఫైర్లో మన ఫీచర్స్ మాత్రం ఉంటాయి. ఇవి తాగడం వల్ల మనకు హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్, అంటే హెల్త్కు మంచి చేసే చెప్పండి. నేను పూర్తిగా మొత్తం క్యూర్ అవుతుంది, అనారోగ్య సమస్య బారిన పడమని చెప్పనని కానీ ఒక 70 నుంచి 80% తగ్గిస్తామని చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం మెయిన్, అలాగే కిడ్నీలో స్టోన్స్ వాటిని వరకు క్యూర్ చేయొచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళ నమ్మకం. ఇవి తీసుకొని పోయిన తర్వాత కస్టమర్ ఈ దీనిలో బిగించడం ఎట్లా అంటే మీరు వచ్చి ఫ్రీగా? నేనే ఫ్రీ ఇన్స్టలేషన్ చేస్తాను, మేమే వస్తాము. ఇంకా తర్వాత మాలైతే కొన్ని ఫిల్టర్లకు, కొన్ని వాటర్ ప్యూరిఫైర్లకు సైడ్ ఫిల్టర్ ఇవ్వరు, మనం వచ్చేసి సైడ్ ఫిల్టర్ విత్ స్టాండ్ వచ్చేసి కస్టమర్లు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ఇస్తారా? ఫ్రీనా. అలాగే 3 times సర్వీస్ ఫ్రీ. అంటే ఇప్పుడు ఫిల్టర్లు దీనికి మార్చుకోవాలంటారు కదా, ఎన్ని సంవత్సరాలకి ఎన్ని నెలలు? మనకు వచ్చే వాటర్ని బట్టి 3 months లేదా 6 months మనకు వచ్చే వాటర్ని బట్టి దాంట్లో ఫిల్టర్ బాగుంటే కన్నా క్లీన్ చేసి పెట్టచ్చు, లేదంటే మార్చుకోవాలి. 3 months లేదా 6 months కంపల్సరీ. ఆ బయట ఎంత బాగా మార్చుకుంటే లోపలికి బాగా లైఫ్ వస్తాయి లోపల ఫిల్టర్లు. సో అన్న ఏం చెప్తున్నానంటే మన మున్సిపాలిటీ వాటరా, లేకపోతే మన బోర్ వాటరా, లేకపోతే సంపు వాటరా, పైన ట్యాంకీలోంచి వచ్చే వాటరా, వాటర్ని బట్టి ఇలాంటి ఫిల్టర్స్ అనేటివి క్లీన్ చేసుకోవాలి. మనం తొందరగా పోయినాయంటే కొత్త వేసుకోవాలని చెప్తున్నారు. ఇది మనం చూస్తున్నది వచ్చేసి కొత్త ఫిల్టర్, మొత్తం వైట్గా ఉంటుంది. దీన్ని మనం పాడైపోయిందని తెలుసుకోవడానికి ఇంకోటి ఏంటంటే ఎట్లా మారుతాయి అంటే మనకు బుడద కలర్లో వచ్చేస్తుంది అన్న, అంటే మట్టి కలర్లే మారిపోతుంది అది ఎర్రంగా. మనకు వచ్చే వాటర్ కొన్ని దగ్గర ఎర్ర నీళ్ళు వస్తాయి, కొన్ని దగ్గర బుడద వాటర్ వస్తాయి, అది కలర్ మారిపోతూ ఉంటుంది. మన వాటర్ కలర్ని బట్టి ఇది కూడా ఆ కలర్ చేంజ్ లేకపోతే అప్పుడు పూర్తిగా తీసేసుకోవడం వల్ల లోపల ఉండేటి ఎక్కువ కాలం లైఫ్ వస్తాయి, బాగా లైఫ్ వస్తాయి.
సో చూస్తున్నారు కదా, ఇలాంటివి మీకు కావాలనుకుంటే కనుక మన అన్న వాళ్ళ నెంబర్ మీకు డిస్ప్లే పని ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. మనకు ఫ్రీగా బిగిస్తారంట. వీటిలో మళ్ళీ మనకు ఫ్రీ ఇన్స్టలేషన్, ఇంకా 3 times సర్వీస్ ఫ్రీ. 3 times సర్వీస్ కూడా ఫ్రీగా చేస్తారంట. సో పులివెందుల చుట్టుపక్కల ఎవరైనా కూడా ఇలాంటి బిగించుకొని మీ ఆరోగ్యాన్ని మీరే బాగుపరచుకోవాలనుకుంటే కనుక కాల్ చేసి తొందరగా వీటిని బిగించుకోండి. మన పులివెందులు ఎవరైనా బిగించారా? ఉన్నాయి ఆల్రెడీ. ఒకసారి వెళ్ళి కస్టమర్లతో మాట్లాడదాం. మాట్లాడదాం. సో ముత్తుకూరుకు చెందినటువంటి గంగా మహేశ్వర రెడ్డి అని అయితే ఈ వాటర్ ప్యూరిఫైడ్ అయితే బిగించుకున్నాడు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు అన్న మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అన్న. బయట నుండి మినరల్ వాటర్ అందు తెచ్చుకోవడం వల్ల పెద్దవాళ్ళకి బాడీ పెయిన్స్ అందు రావడం జరుగుతుంది. దానివల్ల వాటర్ ప్యూరిఫైర్ బిగించుకోవడం జరిగింది నా. అంటే ఇది బిగించుకోవడం వల్ల మనకు బాడీ పెయిన్స్ రావంటారా? అంటే దీంట్లో కెమికల్ వేయం కదన్నా, దానివల్ల రావు అనే నమ్మకంతో తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే స్టోరేజ్ ఎంత ఉంటుంది అన్న వాటర్ దీంట్లో? స్టోరేజ్ 10 లీటర్లున్నా. మామూలుగా పట్టుకుంటే గంటకి ఎన్ని లీటర్లు? 12 లీటర్ల వరకు ఫిల్టర్ అవుతుంది. ఓకే. సో ఇది వచ్చేసి మన పులివెందుల్లోని ఉలిమెల్లకి వెళ్ళే దారి రూట్ లో హవబిలాపురం అని ఉంటది. ఇక్కడ అన్న దోశలు చాలా ఫేమస్. శివశంకర్ రెడ్డి అన్న బిగించుకున్నాడు. అన్న ఇది బిగించుకోవడం వల్ల ఉపయోగం ఏంటినా? బెడ్ నీళ్ళు కన్నా ఇదే బాగుంటాయి నీళ్ళు. వాటర్ తాగడానికి బాగుంటాయి. కొంచెం స్వీట్నెస్ వచ్చాయంటారు. బాగుంటాయి. ఇప్పుడు మేము తీసుకొని నీళ్ళగా వస్తాయి చెతుకులు బాగుంటాయి. సో ఈ విధంగా అయితే ఉంటదంట. సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా విజిట్ చేయండి. ఓకేనా?